వద్దా ఇంకో 20 రోజుల్లో వస్తున్నా నేను. ఏంటి అన్నయ్యకి ట్యాబ్లెట్సా? సెంట్రమే కదా, ఇద్దరికిదేనా? ఓకే అలాగే రాని. ఇంక 20 రోజులు అవుతుందిరా. ల్యాప్టాప్ ఐఫోనా? మరి క్యారియర్ అయితే ప్రాబ్లం ఇంకా అవుతుందేమో, చెక్కింగ్లో అయితే తెస్తానులే. ఓకేనా? సరే చూస్తాం. 2 కిలోలారా ఉండొచ్చురా వెయిట్. వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్తాను. ఏమున్నాయి? రెయిన్ కోట్స్, ట్యాబ్లెట్సా? డాడీకి పంపిస్తావా? ఓకే. పద్మ వస్తారా? హ్యాండ్ బ్యాగ్స్, చాక్లెట్సా? బ్రాండా చెప్పు మరి. మైకేల్ కోర్సా? ఓకే. చాక్లెట్స్, స్నిక్కర్స్, ఇంకా ఏం బాగుంటాయి అవి అడిగితేనా? సరే. చిన్న ఆడిపిద్దామని పార్క్కి వచ్చింది. మీ వానికి డైపర్సా? అమెరికా నుంచా? ఎందుకు ఇక్కడ బాగుంటాయి బ్రాండ్? సరేలే. గిన్నెల దామ పీసులు కూడా బాగుంటాయి, తీసుకురానా? ఎవరే ఫోను? మా చెల్లెరా. ఏందట? వానికి డైపర్స్ తీసుకుపోవాలట చిన్నోనికి. ఇక్కడి నుంచా? అందరు అన్ని తెమ్మంటారు కానీ మనం అన్ని తీసుకెళ్ళడం వీలు పడదు. ఇప్పుడు ల్యాప్టాప్స్ అవి అయితే ఒక 50,000 రూపీస్ వరకే తీసుకెళ్ళవచ్చు. అంతకంటే ఎక్కువైతే అక్కడ కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది మళ్ళీ ఇండియాలో. ఇంకా గిఫ్ట్ పర్పస్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అట్లాంటివి ఏమున్నా కూడా వాటికి కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. మన పర్సనల్ ఐటమ్స్కి అయితే ఏముండదు. వన్ ల్యాప్టాప్, వన్ సెల్ ఫోను, మన హ్యాండ్ బ్యాగ్ దానికి ఏముండదు. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు తెమ్మనే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని తెమ్మనంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన పెడతాను, చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు.